హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కేక్ ఏంటి, హ్యాండ్స్కి మెహందీ ఏంటి అంటూ చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. మొన్న 29th జూలై రోజు అయితే నా బర్త్డే జరిగింది ఫ్రెండ్స్. మా పిల్లలిద్దరూ సర్ప్రైజ్గా నాకు చాలా సర్ప్రైజెస్ అయితే ఆ రోజు ఇవ్వడం జరిగింది. సో క్యాబ్లో అయితే మూవీకి స్టార్ట్ అవుతున్నాం. హాయ్ అని అందరికీ హాయ్ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో సర్ప్రైజ్గా అయితే తీసుకొచ్చేసారు మూవీకి నన్ను. యాక్చువల్లీ ఎక్కువగా మూవీస్కి అనేది నేను వెళ్ళను, కానీ నేను థియేటర్లో అయితే చూసేది ఒకే ఒక హీరో ఫిల్మ్ ఫ్రెండ్స్. ఆ మూవీకే కరెక్ట్గా మా పిల్లలు బుక్ చేసుకొని టికెట్స్ తీసుకెళ్ళారు. సో థియేటర్లోకి అయితే ఎంటర్ అవుతూ ఎంట్రన్స్లో అయితే మొత్తం ఇదంతా కొంచెం వరకు అయితే కవర్ చేశాను. మూవీ ఏంటన్నది అవన్నీ కట్అవుట్స్ కానీ ఏవైనా కూడా నేను బ్యానర్స్ తీయకూడదు కాబట్టి. సో థియేటర్లోకి అయితే ముందు రోజే బుక్ చేసుకొని అంత ప్లాన్ అయితే చేశారు మా పిల్లలు. థియేటర్లోకి అయితే సీట్స్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాము ఫ్రెండ్స్. మీకు తెలిసే ఉంటుంది హైదరాబాద్లో థియేటర్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటని నేను చెప్పనవసరం అయితే లేదు. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన తర్వాత అయితే ఇది నా ఫస్ట్ బర్త్డే కాదు, లైఫ్లో మర్చిపోలేని బర్త్డేగా ఉండిపోతుంది. ఎందుకంటే యూట్యూబ్లోకి ఎంటర్ అయినాక నేను జరుపుకున్న ఫస్ట్ బర్త్డే ఇది. సో చాలా మెమొరబుల్గా నాకు లైఫ్ లాంగ్ నాకు నిలిచిపోతుంది. సో మూవీకి వెళ్ళాం, మూవీని చూసాం, ఎంజాయ్ చేసాము. సో రిటర్న్ కూడా అయిపోతున్నాము. స్టెప్స్ పక్క సైడ్ నుంచి అయితే కిందకి దిగుతూ వచ్చేస్తున్నాము. పిల్లల సంతోషాన్ని, హ్యాపీనెస్ని ఎందుకు వద్దనాలా అని చెప్పి అలాగే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళటం జరిగింది. వాళ్ళు ఇచ్చే సర్ప్రైజెస్ తోటి చాలా అయితే షాక్ అయ్యాను, ఎమోషనల్ అయ్యాను ఫ్రెండ్స్ నేను. సో ఇది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మెహందీ అయితే ఎప్పుడు నేను నా బర్త్డేకి పెట్టుకుంటాను, చూస్తున్నారు కదా. ఇలా అయితే ప్రతిసారి నాకు ఇలాగే పండుతుంది. నాకు డిజైన్స్ అంతగా రావు, నాకు డిజైన్స్ కూడా నచ్చవు ఫ్రెండ్స్. ఎప్పుడు ఇలానే సింపుల్గా పెట్టుకుంటాను. సో చూస్తున్నారు కదా ఎలా పండిందో. ఎప్పుడు ఇలానే పండుతుంది, నేనే పెట్టుకుంటాను. సో ఇది చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే నా హ్యాపీనెస్ కోసం చూపిస్తున్నా. సో ఈవినింగ్ సర్ప్రైజ్గా కేక్ కూడా తీసుకురావడం జరిగింది. కేక్ కటింగ్ కూడా చేయటం జరిగింది ఫ్రెండ్స్. లైవ్లో కూడా చేశాను, కానీ నా మెమొరబుల్గా మిగిలిపోతుంది లైఫ్లో ఇది. ఇంకా చాలా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు మా పిల్లలు. అవి 2 షార్ట్స్ కింద అయితే నేను అప్లోడ్ చేసి ఉన్నాను. సో ఎనీవే మీ బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా నాకు కావాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బర్త్డే కల్లా నేను సక్సెస్ అయితే అవ్వాలి. సో ఇలా జరుపుకోవడం అనేది నాకు ఒక కొత్త లైఫ్లో ఎప్పుడు ఏ బర్త్డేకి రానంత కొత్త ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫీల్ అయ్యాను, ఫేస్ చేశాను. ఇది మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలనే ఈ వీడియో. కాకపోతే ఒక 3 days లేట్ అయింది నేను పోస్ట్ చేయడం కానీ. సో తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మా పిల్లలు జరిపిన దానికి. ఇంకా కొన్ని గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. సో మనము దేనికోసమైతే ఎక్కువగా పరిగెడుతూ ఉంటామో అది మనకి దొరకాలంటేనే దేవుడు మనకు అది ఇస్తాడు. ఒక్కొక్క టైంలో మనము డిసప్పాయింట్ అయిపోతాము ఏంటా అన్నట్టుగా. కానీ నేను తెలుసుకుంది ఏంటంటే, మనకి ఏదైతే ఇవ్వాలని దేవుడు నిర్ణయిస్తాడో తప్పకుండా అదే మనకి ఇస్తాడు. కోల్పోయిన దాని గురించి ఎప్పుడు బాధపడకండి ఎవరైనా. అది మన నుంచి కోల్పోయింది అంటే అది దేవుడు ప్రణాళిక. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.